బాబు మీ నాయకుడికి మానసిక స్థితి సరిగ్గా లేదమ్మా, చూసుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పోతున్నావు, వస్తున్నావా, ఎక్కడున్నావు, నువ్వు వస్తున్నావా, ఎప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు, నేను ఇక్కడికి పోతున్నా, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏడుండవు స్వామి. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పి. రోజు చూసే డిబేట్ కాదు సార్, వచ్చేసాడు రాడు. రోజు మాట్లాడుకునే రాజకీయాలు కానే కావు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రోజు వినే కథలు అసలు కానే కావు సార్. ఇది కొత్త కథ, ఇది వరకు వినని కథ. వినండి. చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడేనా? చెప్పమ్మా. సాలు చెప్పింది ఇదే, కానీ పురాణాలు దాటొచ్చి చూస్తే పాలిటిక్స్ లో అచ్చం ఇలాంటి కథే కనిపిస్తుంది. సంకల్ప బలంతో కొండలనే ఢీకొట్టాడు, కార్య సాధనలో తనకు తగిలిన ప్రతి దెబ్బతో మరింతగా రాటుదేలాడు. రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. శత్రువులు అందుకోలేని శిఖరంలా మారాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆయన నేడు ఓడిపోవచ్చు, రేపు మళ్లీ గెలవచ్చు. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. పురాణాలలో తిట్టిబ పక్షి, పాలిటిక్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అరే తుప్పా చదవ, వెళ్ళిపోతాడు అర్థం లేకుండా. ఎప్పుడు చూసినా ఏదో సార్ చెప్తే ఎవడు వింటాడు? అసలు వీడి ప్రాబ్లం ఏంటి? కథ సమాప్తం. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్స్ కూడా కొట్టిస్తాను.